అనపత్తి వెళ్ళాలండి. అనపత్తిలో కొన్న ధాన్యం కోరుకుండా వెళ్ళాలండి. ఏ ఊర్లో ధాన్యం ఆ ఊరి మిల్లలకి ఇచ్చుకుంటే రైతు కదా సార్. ఏ ఊరి మిల్లలు ఆ ఊరికి ఇచ్చుకోండి. మన ఎంఆర్ఓ వారిని ఆర్బీ వాళ్ళండి ఏంటి సార్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాయింట్ లేవు అయ్యి రైతుతో తిరిగి డబ్బు కట్టించుకుంటారండి. రైతుతో తిరిగి డబ్బు లారీకి 15,000, 20,000, 30,000 అక్కడ 2 రోజులు తిట్టుకోలేదండి సార్. 40,000 కూడా కట్టాం సార్. 40,000 కూడా కట్టాం సార్. కటింగ్ అయిపోతున్నాయి. 40,000 కట్టాం సార్. మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి సార్? రైతు డబ్బులు ఇస్తాం లేదు సార్. 40,000 అక్కడ దాన్ని బట్టి 40,000 కట్టారండి. 40,000 కట్టి అప్పుడు తీసుకుంటున్నారు సార్. కటింగ్ అయిపోతున్నాయి అప్పుడు వేస్తున్నారు సార్. కట్ చేసుకోమంటే కూడా కట్ చేసుకోవాలి. లేదండి సార్. డబ్బు కడితేనే అసలే నష్టం వచ్చిన డబ్బు ఎక్కడి పట్టుకొస్తారు. అప్పులు తెచ్చి సార్ ఈ లారీ వెళ్ళిన తర్వాత వాళ్ళు దించుకోకపోతే 24 hours ఛార్జీని 40 hours చేస్తున్నారు సార్. మళ్ళీ ఇక్కడ డబల్ ఛార్జ్ చేస్తున్నారు. అది రైతుకేనండి. ఇప్పుడు బాగులు వచ్చి ధాన్యం కొనుక్కున్నారు సార్. బాగులు వచ్చి ధాన్యం కొనుక్కున్నారు సార్. బాగున్న ధాన్యం 100 రూపాయలు తక్కువ, బాగులేని ధాన్యం 100 తక్కువ అలా కొనుక్కున్నారండి. వెళ్ళిపోయిందండి మాకు. ఈ గొడవ కదండి. ఈ తెప్పలన్నీ ఎందుకండి మాకు? బాగులు వచ్చి ధాన్యం కొనుక్కున్నాడు. మాకు డబ్బు ఇచ్చి కూడా అందంగా ఉండదండి. ఈ డబ్బు నెలబడుతుందో తెలదు, 4 నెలలు పడుతుందో తెలదు, 6 డబ్బులు ఆడబడుతుందో తెలదండి. ఎంత బాధ అంటే అండి ఇవాళ పురుగు మందులు కూడా అరువులు తెస్తాం. వాళ్ళు డబ్బులు కట్టాలండి. డబ్బులు కట్టకపోతే ఎరువులండి. మళ్ళీ పంటగా ఎరువు అరువు 2 నెలలు కూలోళ్ళు డబ్బులు ఇవ్వాలండి. మళ్ళీ పంటకాలు రమ్మంటే రారు డబ్బులు ఇవ్వకపోతే. ఈ ధాన్యం డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయి మాకు తెలదు. సంచులు సిల్లులండి. సంచులు మళ్ళీ అక్కడికి వెళ్ళండి. సొసైటీకి వెళ్ళి ఆర్బీ గారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఈ కర్మ ఏంటండి మాకు అసలు? గరీబ్ బ్యాగ్స్ కానీ టార్పాలు కానీ 35-40 ఉంటాయండి. అన్ని ధాన్యం అంతా కొంటాం మానేసి 33 అది సార్ జరిగేది సార్. ఎన్ని ఊరు మీరు తిరుగుతారు? మీరు వచ్చిన వాళ్ళు ధాన్యాలు కొంటాం ఏంటి? లేదా మీరు వచ్చిన రోడ్లు వేస్తాం ఏంటి? ఎన్ని ఊరు మీరు తిరుగుతారు? వాళ్ళు ఏంటండి పోట్లేంటి మాకు? కొంటారా లేదా మా పని బాగున్నట్టండి? మేము తప్పు కదా, అది ప్రభుత్వం చేయాలి కదా. స్మగ్లింగ్ చేస్తున్నావా లేదా కోరీలు అమ్మేసుకున్నావా? పండిన ధాన్యం అమ్ముకుంటున్నావా? నదిలేసుకు అమ్మేసుకున్నావా? ఏం అమ్మేసుకున్నాం? ఏం లూటీ చేసేస్తున్నాం రైతులు? మేము రైతులు ఏం లూటీ చేసేస్తున్నాం? మేము పండిన ధాన్యం అమ్ముకుంటున్నాం.